అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు నేను ఎండాకాలంలో బాగా చేసుకునేటువంటి అంటే బాగా దొరికేటువంటి 2 రకాల వంట చేసి చూపించబోతున్నానండి. అవేంటంటే ఫస్ట్ వచ్చేసి చింత చిగురు పచ్చడి. ఫస్ట్ దాంట్లో కొంచెం నూనె తీసుకొని బాగా కడిగి అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు నేనైతే 10, 20 తీసుకున్నానండి. ఎందుకంటే కొంచెం కారం తక్కువున్నాయి ఆ పచ్చిమిరపకాయలు, అందుకని కొన్ని ఎక్కువ తీసుకున్నాను. మీరు కొంచెం కారం తక్కువగా తింటాము అంటే కొంచెం తక్కువ తీసుకోండి. అవన్నీ వేసి కాస్త వేగిన తర్వాత మళ్ళీ కడిగి పక్కన పెట్టుకున్నటువంటి చింత చిగురు కూడా వేసి అందులో బాగా కొంచెం అలా అలా అనేస్తే త్వరగా మగ్గిపోతుంది. చింత చిగురు ఎక్కువసేపు పట్టదనమాట. సో అది పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత కొంచెం లేట్ అయి దంచనులేండి, మరి వెంటనే ఏం దంచలేదు, కొంచెం టైం పట్టింది. ఈ మధ్య ఇక్కడికి వచ్చినప్పటి నుండి ప్రతిసారి నేను రోట్లోనే దంచడం అవుతుంది. ఎందుకంటే నేను మిక్సీ జారు తెచ్చుకోలేదు కాబట్టి ఇక్కడికి నేను ప్రతి పచ్చడి రోట్లోనే దంచుతున్నాను. దానివల్ల నాకు బెనిఫిట్ ఏంటంటే రోజు టేస్టీ అయినటువంటి పచ్చడి తినబోతున్నాను అనమాట. రోటి పచ్చళ్ళు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇది మిక్సీలో వేసిన టేస్ట్‌గా ఉండదంటే ఉంటుందండి. కాకపోతే మనకు మిక్సీలో వేస్తే మనకు తెలియకుండానే చాలా త్వరగా మెత్తగా అయిపోతాయి కదా! సో, ఒక్కొక్కసారి చాలా మెత్తగా అవుతుంటాయి. సో, రోట్లో వేస్తే బెనిఫిట్ ఏంటంటే ప్రతి చిన్నది మనకు నోటికి తగులుతూ దాని టేస్ట్ తెలుస్తూ ఉంటుందనమాట. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇందులో రోట్లో అయితే ఎంత దంచినా అవి అస్సలు మెదగవు. అందుకోసం అనమాట. ఇందులో నేను కొంచెం రుచికి తగినటువంటి ఉప్పు, కొంచెం బుడ్డల పొడి కూడా వేసానండి. మీరు బుడ్డల పొడి వద్దు అనుకుంటే నువ్వుల పొడి వేసుకోవచ్చు. కాకపోతే ఎండాకాలము నువ్వుల పొడి వాడితే ఒళ్ళంతా విపరీతమైనటువంటి వేడి చేస్తుంది. సో, వాడకపోవడమే బెస్ట్ ఎండాకాలం మొత్తం నువ్వుల పొడి. సో, మీరు తినాలనుకుంటే కొంచెం దాంట్లో బెల్లం వేసుకొని తినొచ్చు అనమాట. కొంచెం బెల్లం చలవ చేస్తుంది కాబట్టి పర్లేదు, తినొచ్చు. లేదనుకోండి బుడ్డల పొడి వేసుకోవడం బెస్ట్ అనమాట. ఏ కాలంలో అయినా ఇది మేలు చేస్తుంది కానీ హాని చేయదు బుడ్డల పొడి. సో, అందుకని నేను ఎక్కువగా బుడ్డల పొడి యూజ్ చేస్తాను. ఎందుకంటే మా రాయలసీమలో ఇవి ఎక్కువగా పండిస్తారు. వీటితోనే నూనె అలాగే వంటలు కూడా చేస్తారు కాబట్టి నాకు బాగా అలవాటైంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది వీటి చేసినటువంటి చట్నీలు అలాగే కూరలు కూడా. సో, ఫైనల్గా అంత దంచుకున్న తర్వాత కొంచెం తాలింపు గింజలు, కొంచెం నూనె, అవి చిటపట్లాడిన తర్వాత ఫైనల్గా చల్లారిన తర్వాత కొంచెం లైట్గా అయిన తర్వాత సో పసుపు వేసి ఇందులో వేసి కలిపేస్తే అయిపోయింది. ఈ పచ్చడి దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. సంవత్సరానికి ఒక్కసారే దొరుకుతుంది కాబట్టి ఇది చేసుకోవడం చాలా ముఖ్యం. ఎండాకాలంలో అండి అసలు ఎండాకాలం లాగా లేదు, వర్షాకాలం లాగా ఉంది. ప్రతిరోజు ఇక్కడ నైట్ కాగానే విపరీతమైన వాన పడుతుంది, మధ్యాహ్నం అంతా విపరీతమైన ఎండ ఉంటుంది అనమాట. సో ఇది వానకాలమా ఎండాకాలమా అర్థం కాని కాలం లాగా ఉందన్నమాట. సో మొన్ననే మేము దున్నిపించాం పొలాన్ని, అయినా సరే బాగా మళ్ళీ గడ్డి పెట్టేస్తుంది. సో ఇదే పని అనమాట మాకు, గడ్డి తీయడం, గడ్డి రావడం, గడ్డి ఒక పెద్ద అదే నాలో పడితే మంచం పని నేను ఎప్పటి నుంచో ఏమో లైట్గా ఉంది. కారుకు వచ్చి బాగుంది కదా. రావాలి రావాలి.
చూసారు కదండి, ఒకవైపు ఎండ కొడుతూనే ఉంది, మళ్ళీ వాన ఫుల్ కొడుతుందనమాట. సో ఇది మధ్యాహ్నం పడినప్పుడు అది కూడా వడగండ్ల వాన పడింది అనుకుంటా. ఇదేమో రాత్రి అనమాట. సో రాత్రి ఏం చేద్దామంటే కొంచెం అన్నం మిగిలింది, అందుకనే ఆ అన్నంతోనే ఏదైనా చేయాలని అనుకొని, సో ఈరోజు ఏం చేద్దామని కాస్త నీళ్ళు మరిగిన తర్వాత అందులో ఉప్పు వేసి, తర్వాత ఆ మిగిలిన అన్నం కూడా అందులో వేసి, ఇప్పుడు మన దగ్గర ఉండేటువంటి రాగి పిండి ఉంది కదండి, రోజు రాగి జావ చేసుకుంటాం కదా, సో ఆ రాగి పిండిని అందులో వేసి బాగా మరిగిన నీటిలో లేండి, అన్నం వేసిన వెంటనే ఆ రాగి పిండి నువ్వు వేసి బాగా తిప్పేస్తే అయిపోతుంది, ఏమవుతుంది, రాగి ముద్ద అవుతుంది అనమాట. సో ఈరోజు రాగి ముద్ద చేస్తున్నాను, అది కూడా మిగిలిపోయిన అన్నంతో అనమాట. మధ్యాహ్నందే ఎక్కువ టైం ఏం పట్టలేదు, సో అన్నం వేస్ట్ కాకూడదు, అలాగని మరీ టిఫిన్ చేస్తే అన్నం పడేయాల్సి వస్తుంది అనమాట. సో అలా పడేయకుండా నేను ఏం చేద్దామని చాలాసేపు ఆలోచించిన తర్వాత ఇది గుర్తొచ్చింది. సో టిఫిన్ లాగా ఉంటుంది, మరీ హెవీగా ఉండదు, లైట్గా ఉంటుంది, కానీ కడుపు తొందరగా నిండుతుంది అనమాట. సో హెల్తీ కూడా కదా. సో అన్ని విధాలుగా ఆలోచించి ఈరోజు ఏది వేస్ట్ చేయకూడదన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నాను. ఇది కొంచెం టైం పడుతుంది అనమాట. కొంచెం నీళ్ళు ఎక్కువగా వేస్తే ఎక్కువ టైం పడుతుంది, తక్కువగా నీళ్ళు వేస్తే తక్కువ టైం పడుతుంది. ఎక్కువ నీళ్ళు వేసుకోవడమే ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే కొంచెం సేపు ఎక్కువసేపు ఉడికితేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది, అది బాగా మరిగి మరిగి దాని గంజి అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. చాలామంది కొన్ని నీళ్ళతోనే చేస్తుంటారు, అది రాంగ్. సో బాగా మరిగి నీళ్ళలో వేసిన తర్వాత బాగా తిప్పుతూ కొద్దిసేపటికి అది చిక్కబడిపోతుంది, త్వరగానే చిక్కబడిపోతుంది. మహా అంటే 10 minutes పడుతుంది, ఎక్కువ ఏం పట్టదు. ఇది మా రాయలసీమలో ఎక్కువగా చేసుకుంటామండి. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎక్కువగా చేసేది కూడా ప్రతి సమ్మర్లో ఇదే అనమాట. సో అప్పుడప్పుడు ఏ కాలంలో అయినా చేస్తూ ఉంటాను. సో దీంట్లో కాంబినేషన్గా మనం చేసుకున్నటువంటి చింత చిగురు పచ్చడి ఉంది కదా, అది కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. లేదనుకోండి టమాటో బుడ్డల చట్నీ కూడా చాలా బాగుంటుంది, లేదా సాంబార్ కూడా వేసుకొని తినొచ్చు. ఇంకా లేదనుకోండి నెయ్యి వేసుకొని, మీ దగ్గర ఏ పచ్చడి ఉన్నా సరే దాంట్లో సూపర్గా ఉంటుంది అనమాట. స్పెషల్గా అయితే దీంట్లోకి బుడ్డల చట్నీనే చాలా బాగుంటుంది అనమాట, టమాటో బుడ్డల చట్నీ. అలాగే బుడ్డలు ఉన్నది ఏదైనా సరే బాగుంటుంది. సో మనం ఈరోజు చింత చిగురు అలాగే పచ్చడి ఉంది కదా, సో అది ఇంకా సూపర్గా ఉంటుంది. కొంచెం నెయ్యి పైన వేసుకొని తింటే ఇంకా అద్దరిపోతుంది అనమాట. సో ఈరోజు నేను దీంతో పాటు సాంబార్ కూడా ఉంది, అంటే మధ్యాహ్నం చేశానండి. సాంబార్ అంటే సాంబార్ కాదు, ఇది పప్పుచారు. సో మామిడికాయలు అలాగే మునక్కాయలు మన తోటలో ఉండేటివి అనమాట. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.